భయంకరమైన చిరుతపులులు సంచరించే శ్రీశైలం అడవుల్లో 800 సంవత్సరాల కిందట అక్క మహాదేవి అనే ఆవిడ నగ్నంగా ఒంటి మీద బట్టలు లేకుండా కాళ్లకు చెప్పులు లేకుండా తన తల మీద ఉండే వెంట్రుకలతో శరీరాన్ని కప్పుకొని ఆ ఈశ్వరుడి కోసం ఈ గుహ లోపల తపస్సు చేసింది. ఈ గుహ దగ్గరికి రావడానికి శ్రీశైలంలోని పాతాళ గంగ దగ్గర నుంచి బయలుదేరాలి. 100 మీటర్లు ఈ గుహ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్లి చూస్తే స్వయంభుగా ఏర్పడిన శివలింగం కూడా ఉంటుంది. అక్క మహాదేవి ఇలా శ్రీశైలం అడవుల్లోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆవిడ ఎంతో అందంగా ఉండేది. ఆవిడ అందం చూసి రాజు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అక్క మహాదేవి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు. కానీ రాజు చంపేస్తానని బెదిరించడంతో అక్క మహాదేవి తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ రాజుకి కొన్ని షరతులు పెడుతుంది. మీరు పూర్తిగా ఆ శివుడి గొప్పతనం పండితుల దగ్గర తెలుసుకోవాలి. అలాగే నేను కొద్ది రోజుల పాటు ఆ శివుడి ధ్యానంలో ఉంటాను. ఆ ధ్యానం కంప్లీట్ అయ్యేంత వరకు నన్ను టచ్ చేయకూడదని చెప్పి ఆయనకు కొన్ని షరతులు పెడుతుంది. కానీ రాజుగారు ఆయనలోని కామాన్ని ఆపుకోలేక ఆవిడను తాకుతాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.